హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ప్రేమతో అమ్మ రెసిపీస్. ఈరోజు వీడియోలో డ్రై ఫ్రూట్స్తో స్టఫ్ చేసిన కోవా లడ్డూస్ ఎలా ఈజీగా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 కప్పు మిల్క్ పౌడరు, పావు కప్పు పంచదార, అరకప్పు పాలు, 4 స్పూన్లు కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడి, ఒక 2 స్పూన్లు జీడిపప్పు పౌడరు, 1 స్పూను పిస్తా పౌడరు, కొంచెం నెయ్యి, అంతేనండి. చాలా తొందరగా రెడీ చేసుకోవచ్చు ఈ రెసిపీని. స్టవ్ మీద ప్యాన్ పెట్టి 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకున్నాక కొబ్బరి పొడి తీసుకున్నాం కదా, అది లైట్గా ఫ్రై చేయాలి సిమ్లో పెట్టి. ఒక 1 మినిట్ ఫ్రై చేస్తే సరిపోతుంది, ఎక్కువ ఫ్రై చేయకూడదండి. ఆయిల్ స్మెల్ వచ్చేస్తుంది ఎక్కువ ఫ్రై చేస్తే. ఇప్పుడు మనం అరకప్పు పాలు తీసుకున్నాం కదా, అవి వేసేయండి. షుగర్ కూడా వేసేయండి. వేసేసి కలపండి బాగా. షుగర్ కరిగిపోయే వరకు కలపండి. షుగరు ఈ పాలల్లో కరిగిపోయింది కదా, ఇప్పుడు అలా కలుపుతూ ఉండండి. పాలు కూడా కొంచెం చిక్కబడతాయి. పాలు చిక్కబడిన తర్వాత మిల్క్ పౌడర్ వేసుకోవాలి. మిల్క్ పౌడర్ వేసుకునే ముందే స్టవ్ కట్టేసేయాలండి. స్టవ్ కట్టేసిన తర్వాత ఈ మిల్క్ పౌడర్ అంతా ఈ మిక్సర్లో బాగా కలిసేలా బాగా కలపండి. మిల్క్ పౌడర్ బాగా కలిసిన తర్వాత అప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసిన తర్వాత సిమ్లో పెట్టి అలా కలుపుతూ ఉండండి. అలా 1 to 2 మినిట్స్ కలిపేసరికి మొత్తం మిల్క్ పౌడర్ అంతా బాగా కలిసిపోతుంది. ఈ మిల్క్ పౌడరు, కొబ్బరి, పాల పౌడర్ మిశ్రమం మొత్తం ప్యాన్ నుంచి విడిపోయేదాకా కలుపుతూ ఉండాలి. చూసారా, మన కోవా రెడీ అయిపోయింది. అలా కలుపుతూ ఉండండి. ఈ స్టేజ్లో కొంచెం 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ కలపండి బాగా. కోవా మనం లడ్డూల్లా చేయడానికి సరిపడా కన్సిస్టెన్సీ రావాలన్నమాట. చూసారా, చక్కగా రెడీ అయిపోయింది కోవా. ఇందులో కొంత కోవాని సపరేట్ చేసుకొని అందులో సన్నగా గ్రేట్ చేసుకున్న కాజు, పిస్తా వేసుకోండి. వేసుకొని ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసానండి నేను కొంచెం. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్లా చేసి పక్కన పెట్టుకోండి. స్టఫింగ్ కోసం పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇవి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ లడ్డు. మీకు ఫెస్టివల్స్ ఏ వచ్చినా సరే చాలా 15 మినిట్స్లో చాలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో. ఇలా చిన్న చిన్న బాల్స్లో రెడీ చేసేసుకోండి. మొత్తం స్టఫింగ్ కోసం మనం కలరు, డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం కదా, ఆ కోవాని ఇప్పుడు ప్లెయిన్ కోవా తీసుకొని కొంచెం పెద్ద సైజులో రౌండ్గా బాల్స్లా చేసుకొని దాన్ని మధ్యకి ప్రెస్ చేయండి. చేసి గిన్నె షేప్లోకి ఇలా తయారు చేసుకోండి. మధ్యలో స్టఫింగ్ కోసం డ్రై ఫ్రూట్స్ కోవా తీసుకొని అందులో పెట్టుకోండి. పెట్టి బాల్స్లా చుట్టేసుకోండి. అంతేనండి, చాలా ఈజీగా అయిపోతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఈ లడ్డూస్ చాలా టేస్టీగా ఉంటాయి. మీకు గనక నా రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం తప్పకుండా నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అందరూ హ్యాపీ అండ్ హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.